తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల భవానీ నగర్ ఈరోజు ముఖ్య నాయకులు రాజ్ కుమార్ గారు, నారాయణ గారు, శ్రీనివాస్ గారు, యువనాయకులు క్రాంతి మేమందరం కలిసి అదేవిధంగా ఈ ప్రాంత పెద్దలు తిరుమలయ్య గారు సందర్శించడం జరిగింది. వచ్చిన సందర్భంలో ప్రిన్సిపల్ గారు స్టాఫ్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ పాతికేయ మిత్రులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. 10 సంవత్సరాలలో చాలా పాఠశాలలు ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే వారి భోజనానికి ఇస్తున్న మెస్ ఛార్జీలు సరిపోతలేవు అనే ఆలోచనతోటి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే పిల్లలకు 950 రూపాయల నుంచి 1330 రూపాయలు ప్రతి నెలకు పెంచడం జరిగింది. 950 రూపాయల నుంచి 1330 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా 8 నుంచి 10th వరకు 1100 నుంచి 1540 రూపాయలకు, ఇంటర్మీడియట్ వారికి 1500 నుంచి 2100 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే దాదాపు 40% భోజన ఖర్చులకు అయితే డైట్ చార్జెస్ పెంచారు. ఇప్పుడే నేను పిల్లలతో కలిసి భోజనం చేశాను. ఈరోజు వారికి మంచి ఆరోగ్యకరంగా ఉండే రోజుగాయ పప్పు, పచ్చిపులుసు, గోంగూర పచ్చడి భోజనం అయితే నేను గత రోజు కూడా కోడిగుడ్డు మధ్యాహ్నం ఇస్తారు. కొంత సప్లయర్ లేట్ వల్ల నైట్ ఇస్తామని చెప్పారు. పిల్లలతో కూడా మాట్లాడితే ప్రతిరోజు ఇస్తున్నామని చెప్పారు. కానీ పిల్లలు మాట్లాడడం జరగాలని చెప్పారు. మరి ఈరోజు ఒక సర్ప్రైజ్గా రావడం జరిగింది. చూసినాం. ఒకటి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆడపిల్లలు చదువు ఆపుకోవద్దని చెప్పి ఈ పాఠశాలలు ఏర్పాటు చేసి ఒకేసారి పెద్ద మొత్తంలో చేయడం, తద్వారా సొంత భవనాలు లేని పరిస్థితిలో రెంటెడ్ బిల్డింగ్స్ పెట్టడం. అలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి జగిత్యాల పట్టణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఇవ్వడానికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేసి స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇప్పటికే 30 కోట్ల రూపాయలు కరీంనగర్ కలెక్టర్ దగ్గర డిపాజిట్ ఉన్నాయి. టెండర్స్ కూడా పిలవడం ప్రారంభమైంది చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు వచ్చిన సందర్భంలో ఒకవైపు భోజనం, తర్వాత అమ్మాయిలు కాబట్టి వాళ్ళ కొద్దిగా పౌడరు లేదా నువ్వేనా నూనె, ఇంకా పెద్దవాళ్ళు అయితే ఆడపిల్లలకు అవసరమైన ఉన్న వస్తువులు ఉంటాయి. అవన్నీ ఇవ్వడానికి డైట్ ఛార్జెస్ గతంలో 7వ తరగతి వరకు పిల్లలకి 55 రూపాయలు మాత్రమే ఉంటుంది. అలాంటిది ఆడపిల్లలకు సరిపోవని 175 రూపాయలు. తర్వాత ఎవరైతే పిల్లలు మెచ్యూర్ అవుతారో 8th క్లాస్ తర్వాత యూజువల్గా 6th, 7th, 8th నుంచి వారికి 75 రూపాయలు మాత్రమే ఉంటాయి. శానిటరీ నాప్కిన్స్ ఆడిట్కి కూడా డబ్బులు ఎక్కువ అని చెప్పి 275 రూపాయలకు. దాని తర్వాత 10th తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు విద్యార్థులకు 500 రూపాయల లంసంలో పాకెట్ మనీ ఇస్తాం. అంటే ఈ రకంగా మన పేద ప్రజలు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు, ముఖ్యంగా 80% దళిత పిల్లలు ఉంటారు, 20% దళిత ఉంటారు. వారందరికీ కూడా ఈ వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళతో కలిసి భోజనం చేసినాం. అన్నం కూడా బాగానే ఉంది, గవర్నమెంట్ సప్లై. నేను సర్ప్రైజ్గానే వచ్చిన. మరి సరిపోయినంత కూరలు అందించాలని, కోడిగుడ్డు తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. కూరగాయల లోపల స్టోర్లో చూస్తే తాజాగానే ఉన్నాయి. మరి క్వాంటిటీ కూడా సరిపోయేలాగా పెట్టడం సూచించడం జరిగింది. టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంలో నేను వచ్చినప్పుడు అందరూ కూడా పిల్లలతో కలిగించారు. పిల్లలంతా సంతృప్తి వ్యక్తం చేసింది. కానీ ఎలాంటి వార్త వచ్చినా తప్పకుండా దీనిపైన కఠినంగా ఉంటుంది ప్రభుత్వం. అదేవిధంగా దాదాపు 100 మంది పిల్లలు ఈరోజు యాక్సిడెంట్ అయిన విషయాన్ని 100 పైన 102 ఏమైంది అని చెప్పి టీచర్లకు వదిలే పిల్లల్ని అడిగితే కొంచెం సిక్ అయింది అంటారు. తప్పకుండా అతి త్వరలోనే హెల్త్ క్యాంప్ పెట్టిస్తా. మరి మీరు కూడా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లల ఆసుపత్రికి దూరం లేదు, జస్ట్ రోడ్ దాటితే సరిపోయి పిల్లల ఆసుపత్రి ఉన్నది. ఏ బస్సు ఎక్కి చెప్పినా తీసుకోవచ్చు.
తప్పకుండా పిల్లలు కొంచెం సిక్ అయినా కానీ అలా గురించాల్సింది కూడా నేను థ్యాంక్ యూ.